హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకున్నాం. మనము యూపాత్లో ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మనము వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం. వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలా, దాని షార్ట్ కట్స్, వేరియబుల్ పేను, యాట్రిబ్యూట్ ప్రాపర్టీస్ పేను అండ్ అవి ఉంటాయి కదా, ప్రాజెక్ట్ ఫామ్ యాక్టివిటీస్. అంటే ఓవర్వ్యూగా యూఐపాత్ స్టూడియో యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మొత్తం పూర్తిగా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ గురించి తీసుకున్నాం. ఆపరేటర్స్ అంటే మనకు తెలిసిందే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఈ ఆపరేటర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసరికి మనకు తెలిసింది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్స్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, మాడ్యులస్ కానీ, పవర్ రూట్ ఆపరేషన్ కానీ, ఇవన్నీ మనం ఈ పవర్ కానీ రూట్ కానీ ఆపరేషన్స్ మనం ఇవన్నీ అంటే యూజ్ చేయడం కోసం ఈ యొక్క ఆపరేటర్స్ మనం వాడతాం అనమాట. సో సమ్ అంటే తెలిసిందే, మనం ఒక 2 నెంబర్స్ని మనం ఒక వేరియబుల్స్ని మనం ఎడిషన్ చేయడం కోసం మనం వాడతాం. 2 స్ట్రింగ్స్ని కూడా మనం ఎడిషన్ చేయొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ అనమాట, మన అవసరాన్ని బట్టి మనం వాడతాం అనమాట. సబ్స్ట్రాక్షన్ వచ్చేసరికి 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ని మనం దాని యొక్క సబ్స్ట్రాక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. స్టార్ అనేది మల్టిప్లికేషన్ చేయడం కోసం అంటే స్టార్ వాడతాం అనమాట. ఏదైనా కానీ 2 వేరియబుల్స్ని మనము మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే మనం ఈ స్టార్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. డివిజన్ అనమాట. డివిజన్ అంటే డివిజన్ అలాంటి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటే మనం ఈ యొక్క డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని, ఇది ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసుకొని మనం డివిజన్ అనే ఆపరేషన్ని మనం పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మాడ్ అనేది తెలిసిందే కదా మనకి, శేషం అంటారు. సో ఈ యొక్క మాడ్ వాల్యూని మనము తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఆపరేటర్ని మనం వాడతాం. మనకి ఏదైనా కానీ పవర్ అంటే 2 స్క్వేర్ కానీ 3 స్క్వేర్ అలా పవర్ కానీ రూట్స్ కానీ అలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. ఈ యొక్క లాజికల్ ఆపరేటర్స్ మనకు తెలిసిందే కదా, ఏంటంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సేమ్ అనమాట. ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ అనమాట. ఈక్వల్ వచ్చేసరికి ఇది యొక్క ఆపరేటర్ యూజ్ చేసేసి చెక్ వెదర్ 2 వేరియబుల్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్. మనం ఫర్ సపోజ్ 2 వాల్యూస్ని మనము చెక్ చేయాలి, 2 వాల్యూస్ మన ఈక్వలా కాదా, ఏదర్ ఇట్ ఈస్ స్ట్రింగ్ ఆర్ నెంబర్ ఆర్ ఏదైనా కానీ మనకు ఆ యొక్క వాల్యూస్ ఈక్వలా కాదా అలా అన్నప్పుడు చెక్ చేయడం కోసం మనం ఈ వాడతాం అనమాట. ఈ యొక్క లాజికల్ ఆపరేటర్స్ ఎందుకన్నారంటే దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి బూలియన్లో ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్లో ఉంటుంది. ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసరికి సమ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లో వాల్యూ 10 ఉంది, సెకండ్ వేరియబుల్లో 20 ఉంది. 10 + 20 ఏమవుతుందంటే 30 అవుతుంది. ఇక్కడ 30 అనేది రిటర్న్ చేస్తాం అనమాట వాల్యూ. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈక్వల్ టులో ఫర్ సపోజ్ 2 స్ట్రింగ్స్ని మనము కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయిందనుకోండి, ఈక్వల్ అయినప్పుడు ట్రూ అని వస్తుంది, ఈక్వల్ కానప్పుడు ఫాల్స్ వస్తూ ఉంటుంది. అదనమాట మెయిన్ బేసిక్ డిఫరెన్స్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్కి లాజికల్ ఆపరేటర్స్కి మెయిన్ డిఫరెన్స్ అనేది ఇదనమాట. సో ఈక్వల్ గురించి మనం చూసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ యూజ్ చేసేసి నాట్ అవ్వకూడదు అనమాట. ఆ వాల్యూ అవ్వకూడదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈక్వల్ అయితేనే ట్రూ అవుతుంది, ఇక్కడ అవ్వకుంటే ఇక్కడ ట్రూ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ 10 = 20 ఇచ్చామనుకోండి, 10 = 20 అనేది ఈక్వల్ కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫాల్స్ ఇవ్వాలా, అంటే ఈక్వల్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేటర్ని వాడితే ఏమవుతుందంటే ట్రూ వస్తుంది అనమాట, దానికి ఆపోజిట్ క్వైట్. సో ఈ స్టాండ్స్ ఫర్ డస్ నాట్ ఈక్వల్ టు అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఇన్ఈక్వలెన్స్, అంటే ఈక్వల్గా కాని వాటి గురించి చెక్ చేయడం కోసం వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆపరేటర్ మనకి తెలిసింది. సో 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ సేమా కాదా, గ్రేటర్ దానా కాదా. ఫర్ సపోజ్ నాకు 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్లో 10 వాల్యూ ఉంది, రెండో వేరియబుల్లో 20 వాల్యూ ఉంది. సో నేనేం చేస్తానంటే కంపారిజన్ చేయాలనుకుంటున్నా.
కంపారిజన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఐ మీన్ నేనేమనుకుంటుంటే గ్రేటర్ దెన్ కాదని చెక్ చేయాలనుకుంటున్నా. సో ఏం చేస్తానంటే 10 గ్రేటర్ దెన్ 20 ఇచ్చేసాను అనమాట. ఈ 10 అనేది 20 కన్నా ఎక్కువ అని చెప్పేసి నేను అంటున్నా. అదేమవుతుందంటే 10 అనేది 20 కన్నా ఎక్కువ కాదు. సో ఫాల్స్ అనమాట. సో ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాను అనమాట ఇక్కడ. సో అలాగే ఇక్కడ లెస్ దాన్ కూడా. ఇప్పుడు నేనేం 10 లెస్ దాన్ 20. ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది, ట్రూ అనేది ట్రూ అనే వాల్యూని బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇంతకుముందు ఏంటంటే గ్రేటర్ దాన్ అయితేనే లెస్ దాన్ అవుతేనే దాన్ని ట్రూగా మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ అలా ఏంటంటే ఈక్వల్ టు అయినా కానీ, ఇప్పుడు 10 ఈక్వల్ టు 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చామనుకోండి. సో 10 ఈక్వల్. సో గ్రేటర్ దాన్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే 2 అనేది వాల్యూని రిటర్న్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ ఏంటంటే, సో ఏం లేదు, మనం ఒక 2 ఆపరేషన్స్ చేస్తున్నాము. 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్ అయినా ట్రూ అంటే ట్రూ అవుతాయి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకున్నాము. ఆ స్టూడెంట్ అనేది ఫర్ సపోజ్ మనకి ఏంటంటే ఆ యొక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ లొకేషన్ నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. సో ఏంటంటే ఆ స్టూడెంట్ ఫర్ సపోజ్ డిఫరెంట్ లొకేషన్లో స్టూడెంట్స్ ఉంటారు. ఆ లొకేషన్లో ఉంటారు. సో ఏంటంటే నాకేంటంటే ఏవో 60 అంటే ఫర్ సపోజ్ 1000కి 600 మార్క్స్ రావాలి. అండ్ ఆ లొకేషన్ అనేది విజయవాడ అయి ఉండాలి. సో ఈ యొక్క 2 ఆపరేషన్స్ నాకు ట్రూ అయితేనే ఆ యొక్క స్టూడెంట్ వాల్యూస్ అనేది నాకు రిటర్న్ చేయాలి. సో దానికి ఏంటంటే ఈ అండ్ ఆపరేటర్ని వాడతాను అనమాట. ఇక్కడ అండ్ ఆపరేటర్ ఎలాగంటే మార్క్స్ ఈక్వల్ టు 600 ఉండాలి అండ్ లొకేషన్ ఈక్వల్ టు విజయవాడ అయి ఉండాలి. సో ఆ 2 కండిషన్స్ ట్రూ అవుతేనే అప్పుడు ట్రూ వస్తుంది అనమాట. ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్. ఇక్కడ ఏంటంటే నాకు ఏదైనా పర్లే, స్టూడెంట్ అనే అతను విజయవాడ లొకేషన్ అయినా పర్లేదు, 600 ఎబోవ్ ఉన్నా పర్లేదు, నాకు ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. అలాంటి వాటిని ఇక్కడ ఏంటంటే రిటర్న్ చేస్తాను అనమాట. ఏదో ఒక ట్రూ అయితే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ స్టూడెంట్ అనేది 600 ఎబోవ్ ఉంది, బట్ విజయవాడ లొకేషన్ కాదు. సో ఏంటంటే ఏ లొకేషన్ అయినా పర్లేదు కాబట్టి, సో ఒక ట్రూ అయింది కాబట్టి, సో ఇన్ఫర్మేషన్ రిటర్న్ అనేది రిటర్న్ చేస్తాను, ట్రూ అనేది రిటర్న్ చేస్తాను. సో ఇదనమాట మెయిన్ ఎజెండా అనమాట. మెయిన్ ఎజెండా ఆఫ్ ది ఆపరేటర్ అనేది ఇదనమాట. సో ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఆపరేటర్స్ గురించి అండర్స్టాండ్ అయ్యి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ యొక్క ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఈ ఆపరేటర్స్ని అన్నిటిని ప్రాక్టికల్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.